మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మహేశ్వర వ్రతం వ్రాసిన వారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి. చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. మహేశ్వర వ్రతం 3వ కథలోనికి వెడదామా? ఇక 3వ కథ వినండి శ్రద్ధగా. పరమశివుడు ఎంతో దయామయుడు. భక్తులంటే ఆయనకి ఆప్యాయత, అనురాగం. నమ్మి కొలిచే వారిని ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే కంటికి రెప్పలా కాపాడుతాడు. పరమేశ్వరుని కొలిచే వారు బీదవాడ ధనికుడా అనే భేదం చూపించడు ఆయన. మనస్ఫూర్తిగా కొలిస్తే చాలు, సర్వ సంపదలు అనుగ్రహిస్తాడు. కథ. పూర్వకాలంలో గోదావరి తీరంలో శివదాసుడు అనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. అతనికి చిన్నప్పటి నుండి శివభక్తి అంటే చాలా ఇష్టం. ఎప్పుడు నిరంతరము శివనామస్మరణ స్మరిస్తూ ఉండేవాడు. ఏ పని చేసినా పరమేశ్వరార్పణమస్తు అని తలిచేవాడు. ఆ స్వామి దయ వల్ల శివదాసుకి ఆ ఊరి జమీందారు శేషయ్య ఇంట్లో గుమాస్తా ఉద్యోగం దొరికింది. అందుకు శివదాసు ఎంతో సంతోషించాడు. అమ్మయ్య, బతికినంతకాలం ప్రతిరోజు క్రమం తప్పకుండా శివునికి అభిషేకం చేస్తానని అనుకున్నాడు. ఆ ప్రకారం ఆనాటి నుండి ప్రతిరోజు ఉదయమే శుభ్రంగా స్నానం చేసి ఇంట్లోని శివలింగానికి స్వచ్ఛమైన జలంతో అభిషేకం చేసేవాడు. శివదాసు తనకు ఎన్ని పనులున్నా అభిషేకం మాత్రం మరిచేవాడు కాదు. ఎప్పుడైనా పనుల వలన రాత్రి నిద్రపోవడం ఆలస్యమైన తెల్లవారుజామునే లేచి తప్పక అభిషేకం చేసేవాడు. అభిషేకం చేస్తే కానీ కాలు బయట పెట్టేవాడు కాదు. శరీరంలో ఎప్పుడైనా కొంచెం నలతగా ఉన్నా ఏ మాత్రం లెక్క చేసేవాడు కాదు. అన్నిటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు అనేవాడు. శివదాసు మీద అచంచలమైన భక్తికి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించాడు. ఇలా జీవితం సాఫీగా జరిగిపోతోంది. ఒకరోజు రాత్రి పెద్ద గాలి వాన వచ్చింది. రాత్రంతా కుంభవృష్టి కురుస్తూనే ఉంది. ఉదయానికి కూడా తగ్గలేదు. శివదాసు ఆ వర్షానికి లెక్క చేయకుండా కోనేటికి వెళ్ళి స్వచ్ఛమైన నీరు తీసుకొచ్చి శివునికి అభిషేకం చేసి తర్వాత నెమ్మదిగా జమీందారు గారి ఇంటికి వెళ్ళాడు. వర్షం జోరుగా పడుతోంది. కొంచెం ఆలస్యం అయింది. శివదాసుని చూస్తూనే జమీందారు గట్టిగా అరుస్తూ, ఏరా, ఎందుకింత ఆలస్యమైంది? ఒకరోజు అభిషేకం చేయకపోతే మీ శివుడు ఊరుకోడా అంటూ నానా మాటలు అన్నాడు. టైంకి ఖచ్చితంగా రావాల్సిందే. ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడ్డాడు. జమీందారు ఈ విధంగా శివదాసుని ఎన్నో దుర్భాషలాడాడు. అది గమనించిన పరమేశ్వరుడికి కోపం వచ్చింది. పరమేశ్వరుడు ఎంతటి భక్తవత్సలుడు అంటే భక్తులను ఎవరైనా పల్లెత్తు మాట అంటే ఊరుకోడు. ప్రతి నిత్యం తనను తలుస్తూ నిత్యం అభిషేకం నిర్వహించే శివదాసును ఆ విధంగా అన్నందుకు జమీందారుపై పరమేశ్వరునికి చాలా కోపం వచ్చింది. ఆ విధంగా ఆ మహాశివుని ఆగ్రహానికి లోనైన జమీందారుకి మరునాడే తీవ్రమైన పక్షవాతం వచ్చి మాట పడిపోయింది. చూసారా ఎంతటి కష్టకాలం వచ్చిందో? పరమేశ్వరుని భక్తులైన ఆ శివదాసుని అన్నందుకు ఆయనకి ఎంత కోపం వచ్చిందో. భక్తుని ఏవైనా అంటే ఆయన ఊరుకోడు సుమా. 2 రోజులకు కాళ్ళు చేతులు కూడా పడిపోయి మంచం పడ్డాడు.
కొద్ది కాలానికి అతని ఐశ్వర్యం అంతా హరించింది. ఇలా ఎందుకు జరిగిందో అతనికి అర్థం కాలేదు. ఒకనాడు ఆ ఊరికి సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎన్నో మహిమలు కలవాడని, అన్ని జబ్బులు నయం చేస్తాడని జనం చెప్పుకున్నారు. జమీందారు భార్య ఆ సాధువుని కలిసి ఎంతో ప్రాధేయపడింది. జమీందారు గారిని ఒక్కసారి వచ్చి చూసి ఆ నలతకు కారణం ఏమిటో తెలుసుకోమని చెప్పింది. కనులు మూసుకుని ఆ సాధువు ధ్యానం చేసి జమీందారుతో ఇలా అన్నాడు: నాయనా, నీవు కొంతకాలం క్రితం నీ వద్ద పనిచేసే శివదాసుని అనవసరంగా దూషించావు. పరమేశ్వరునికి ఎంతో ప్రియమైన భక్తులు ఆయన. ఈ విధంగా దూషించడం వలన స్వామి ఆగ్రహానికి లోనయ్యావు. అందువల్ల ఇలా జరిగింది. జమీందారు భార్య వైపు తిరిగి, అమ్మా, శివదాసుని రేపే మీ ఇంటికి పిలిచి అతని కాళ్ళు కడిగి పూజించమని అన్నాడు. అప్పుడు ఆ పరమశివుడు సంతోషిస్తాడు. మీ బాధలన్నీ క్రమంగా మటుమాయమవుతాయి. తిరిగి మంచి పరిస్థితి వస్తుందమ్మా, వెంటనే ఆ పని చేయండి అన్నాడు. ఆ మరుసటి రోజే శివదాసు జమీందారు దంపతులిద్దరూ వారింటిని పిలిపించి తమ తప్పుని మన్నించమని వేడుకుంటారు శివదాసుని. అతని కాళ్ళు కడిగి ఆ నీటిని దంపతులిద్దరూ తలపై చల్లుకున్నారు. అంతే, జమీందారు అనారోగ్యం ఒక్కసారిగా మాయమైంది. సంపూర్ణ ఆరోగ్యంతో లేచి నిల్చున్నాడు. ఆ దంపతులిద్దరూ ఎంతో సంతోషపడి శివదాసుకు నమస్కరించి పరమేశ్వరుని ఎన్నో విధాలు స్తుతించారు. జమీందారు అటు తర్వాత గొప్ప శివభక్తుడై ప్రతినిత్యం పరమేశ్వరునికి అభిషేకం చేస్తూ కాలం గడిపాడు. ఆ ఊరిలో చక్కటి శివాలయం నిర్మించి జీవించినంతకాలం సుఖంగా జీవించి చివరకు ముక్తిని పొందాడు. ఓం హర హర మహాదేవ. 3వ కథ కూడా పూర్తయినది. భగవంతునికి నమస్కరించండి, అక్షింతలు నెత్తి మీద వేసుకోండి. శివా, నీ కథ 4వ కథ అయ్యా. 4వ కథలోకి మనం ప్రయాణం చేద్దామా? వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మహేశ్వర వ్రతం. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.